హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో మనం ఒక సీక్రెట్ కొబ్బరి చట్నీ నేర్చుకుందామండి. అది చాలా టేస్టీగా ఉంటుంది. మనకి ఇష్టమైన సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్లు అన్నిటికీ మంచి కాంబినేషన్. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ట్రై చేయండి. మరి రెసిపీలోకి వెళ్ళిపోదామా? ముందుగా మనం ఒక బాండీ పొయ్యి మీద పెట్టి అందులో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడైన తర్వాత 6 నుండి 10 వరకు పచ్చిమిరపకాయలు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టకపోతే మన మీదకి వస్తాయన్నమాట. పచ్చిమిరపకాయలు కొంచెం వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల పుట్నాలు అంటారు కదా, బెంగాల్ గ్రామ్ అనమాట, అవి వేసుకొని వేయించుకోవాలి. ఇవి ఆల్రెడీ వేయించినాయి కాబట్టి పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు ఇలా బాండిని కదుపుకుంటూ వేపుకొని చల్లారబెట్టుకోవాలి. ఈ లోపుగా మనం ఒక అరకప్పు పచ్చి కొబ్బరి ముక్కలు తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మీరు కావాలనుకుంటే పచ్చి కొబ్బరిని 2 వైపులా కూడా స్క్రాప్ చేసుకోవచ్చు. అలా అయితే చట్నీ ఇంకా వైటిష్ కలర్లో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను అరచిప్ప కొబ్బరి ముక్కల్ని బాగా ముదిరిన కొబ్బరికాయ తీసుకొని కట్ చేసుకున్నాను అనమాట. ఇప్పుడు సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే జీడిపప్పులు. 6 నుండి 10 వరకు జీడిపప్పులు వేసుకోవాలి. ఈ జీడిపప్పులు వేస్తే చాలా బాగుంటుందండి. అందులో కొంచెం చింతపండు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చింతపండు కూడా మీ పులుపుని బట్టి వేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, పుట్నాలు కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా వేసి గ్రైండ్ చేసేటప్పుడు మనం తగినన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. మీ కన్సిస్టెన్సీని బట్టి కొంచెం పల్చగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసి పెట్టుకోండి. ఆ తర్వాత మనం పోపు పెట్టుకుందాం. పోపుకి 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడైన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలన్నమాట. మామూలుగా పోపులో ఏమేస్తామో అవే. అలాగే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఎండుమిరపకాయలు 2 మిరపకాయలు, అలాగే 1 రెబ్బ కరివేపాకు వేయాలి. ఈ పోపుని లో ఫ్లేమ్లో వేపుకోవాలి. చిటికెడు ఇంగువ వేసి వేగిన పోపుని చట్నీలో వేసుకోవాలి. చట్నీలో వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంత రుచికరమైన కొబ్బరి చట్నీ రెడీ అయిపోతుంది. ఈసారి ఒకసారి కొబ్బరి చట్నీలా ట్రై చేసి టేస్ట్ చేయండి. మన అన్ని బ్రేక్ఫాస్ట్లకి మంచి కాంబినేషన్ అనమాట. జీడిపప్పులు వేయడం వల్ల ఒక మంచి టేస్ట్ అయితే వస్తుందండి. చాలా బాగుంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.